హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ గోస్ట్ హంటింగ్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మీ అందరికీ ఒక సుపరిచితమైన పరిచయమైన హంటింగ్ ప్లేస్లోకి అయితే వచ్చాను గైస్. ఈ ప్లేసు నాకు దాదాపు ఒక ఐదు సార్లు ఎక్స్పీరియన్స్, నాతో పాటు మీ అందరికి కూడా ఎక్స్పీరియన్స్. అది ఎందుకంటే మన ఒంటరి విహార్ అన్న ఇక్కడ షూట్ చేశాడు 5 సార్లు. నేను ఈరోజు ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ దీన్ని ప్లేసు, దీని స్టోరీ మీ అందరికీ తెలుసు కాబట్టి నేను మళ్ళీ చెప్పాలి అని అనుకోవట్లేదు గాయస్. సో డైరెక్ట్ వెళ్ళి ఇక్కడ ఉండే ఫీల్ని డైరెక్ట్గా థ్రిల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. సో అన్న ఈ ప్లేస్లో జాగ్రత్తగా ఉండరని చెప్పాడు. ఇంతవరకు నాకు ఎక్కడే కానీ ఈ ప్లేస్లో జాగ్రత్తగా వెళ్ళు, అక్కడ ఇలా ఉండు అని ఎప్పుడు చెప్పాలి అంటే చాలా తక్కువ చెప్తాడు. అది చాలా అతి భయంకరమైన ప్లేస్ అయితేనే నాకు ఇక్కడ వెళ్ళొద్దు, సో ఇలా జాగ్రత్తలు అయితే చెప్తాడు గైస్. సో ఈ ప్లేస్కి అయితే చాలా జాగ్రత్తగా ఉండరా, చాలా జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్పాడు. సో బయట నుంచి ఈ మహల్ని చూస్తుంటేనే ఏదో తెలియని టెన్షన్గా ఉంది, బట్ ఏదైనా సరే ఉంది చూద్దాం. ఖలీల్ ఎక్కడే కానీ టెన్షన్ పడద్దు, ఓకేనా? సో ఈరోజు నాతో పాటు మన ఖలీల్ కూడా వచ్చాడు గైస్. సో ఫ్రెండ్స్, ఇది దాదాపు బ్రిటిష్ కాలం బంగ్లా చూడొచ్చు. అదే అది భయంకరంగా ఉన్నది డోరే అంతే, అది భయంకరంగా ఉన్నది. ఇంకా దీని లోపల ఎలా ఉందో చంద్రముఖి మూవీ ఇలాంటి మూవీలలో ఉంటుంది ఇది. హలో మేడం గారు, మేము లోపలికి రావచ్చా? సౌండ్ వినపడిందా? అదే సౌండ్ వచ్చింది. హలో, ఎక్స్క్యూజ్ మీ. సౌండ్ వస్తుందా? పైన వస్తుంది సౌండ్.
ఫ్రెండ్స్ ఈ రూమ్ మొత్తం చూడండి, మొత్తం ఖాళీపోయినట్టు అనిపిస్తుంది. హలో, ఇద్దరు కోయి హై? ఇక్కడ మేమిద్దరం కాక వేరే ఎవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా, పైన సౌండ్ వస్తుంది. పైనుంచే సౌండ్ వచ్చింది. కిందన పైన కింద మరి కిందన పైన సౌండ్. ఎవరదే? సౌండ్ ఏంది వచ్చింది? సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చిందా? డోర్ ఉన్నాయి ఇంట్లో. ఏమో నాకు తెలియదు. ఫస్ట్ పద చూద్దాం. క్లియర్గా ఇక్కడ సౌండ్ వస్తుంది. రాణి గారు, మేము ఇక్కడ మీతో గేమ్ ఆడడానికి వచ్చాము. మీరు అనుమతి ఇస్తేనే గేమ్ ఆడతాము. ఇక్కడ తిరుగుతాము, ఇక్కడ ఉంటాము. మేము రావచ్చా లోపలికి? సిగ్నల్ ఏమొచ్చినట్టున్నది. ఎవరు లేరు. డోర్ కూడా ఏం లేదు ఇక్కడ. సౌండ్ డోరు తీసినట్ట అది వేసినట్టు వచ్చింది అసలు. అదే డోర్ కూడా లేదు. డోర్ ఎక్కువ మీకు కదిలిసి ఎలా ఉంటుంది అలా వచ్చింది ఇక్కడ. ఈ మాయామహల్లో ఉన్న ఆత్మ మామూలు ఆత్మ కాదు, ప్రేతాత్మ. ఇది పై ఫ్లోర్లోనే, ముఖ్యంగా ఇప్పుడు ఉండే ఫ్లోర్లోనే చంపబడిందంట. కాబట్టి ఈ బిల్డింగ్ మొత్తంలో కూడా ఈ పై ఫ్లోర్లోనే పరిగెత్తినట్టు, ఎవరో ఉన్నట్టు మనకు తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ వెళ్ళి చూసామంటే మనకి ఎవ్వరే కనిపించారు. అంత ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ. ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? హలో, మేము కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? సౌండ్ వచ్చినట్టుండి ఇక్కడికి వచ్చాను. ఇదంతా ఓపెన్ ఉన్నది. మామా ఇక్కడ అది జాగ్రత్త కింద పడతాం.
చూడు అటు పక్క నుంచి. ఇక్కడ శబ్దాలు చేస్తుంది మీరేనా? ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఇక్కడ మీరు ఉన్నారని తెలుసు, మిమ్మల్ని ఫేస్ చేయనీకే వచ్చాము. మీరు ఒప్పుకుంటే మీతో కలిసి మేము గేమ్ ఆడదాము. సౌండ్ వస్తుంది, అది మనకి సిగ్నల్ ఏమొస్తుంది, సిగ్నల్ ఏమొస్తుంది అంటే ఉండనే వెళ్ళిపోనా ఉండాది అనేసి అని సిగ్నల్ వస్తుంది. గేమ్ స్టార్ట్ చేద్దామా? ఇట్లా గేమ్ 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 ఆడితే మనకు కన్ఫర్మ్ తెలుస్తుంది కదా ఉండేది. ఖచ్చితంగా. సరే ఇంకో 5 minutes డెఫినెట్గా ఉన్నది ఇక్కడ. మనకి ఇంకా గేమ్ స్టార్ట్ చేసి 100% తెలుస్తుంది. ఇప్పటికే 80% దాకా ఉన్నది. So guys, so మామా లాగిన్ లేదు, సౌండ్ ఎందుకు వస్తుంది ఇక్కడ అర్థం కాదు. డోర్ లేదు కదా, గెడ వేసినట్టు సౌండ్ వస్తుంది. సౌండ్ గెడ సౌండ్ వచ్చింది. గెడ కదిలిస్తారు కదా మనం, ఆ సౌండ్ వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ డోర్ లేదు కదా, సౌండ్ ఎందుకు వస్తుంది అర్థం కాదు. అది కిటికీలు కూడా లేదు, కిటికీలు డోర్ లేదు అని ఓపెన్ అన్నది, సౌండ్ ఎందుకు వస్తుంది అర్థం కాలేదు. కిటికీలు డోర్లు ఉంటే సౌండ్ చేసేదాన్ని ఆత్మలు అంటే, కిటికీలు డోర్లు లేకున్నా కూడా సౌండ్ చేసే వాటినే ప్రేతాత్మలు అంటారు. సో మూవీ డైలాగ్ అనుకోవద్దండి, బట్ అక్కడ రియల్ సిచ్యువేషన్లో నాకు కూడా ఫుల్ టెన్షన్ అయిపోయింది. కంటికి కనపడిన ఆత్మ మా చుట్టూ ఉండి మమ్మల్ని ఏదో చేయాలని డిసైడ్ అయినట్టు మాకు అనిపించింది. ఇంకా ఉండే కొద్దీ ఇక్కడ ఫుల్ టెన్షన్ అయితే మొదలైంది. ఇంకా ఇక్కడి నుంచి మాకు అసలైన ఆట వేట స్టార్ట్ అయింది. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, మొత్తం చెట్టు కూడా ఇలా ఉన్నది. ఇక్కడ చెట్టు కూడా వేరే లెవెల్ హర్రర్గా ఉంది. సౌండ్ వస్తుంది. ఏమమ్మా ఏం కనపడిందమ్మా? ఇక్కడ ఇక్కడ రా, ఇక్కడ తాపలు కడ రా, దా దా దా. ఇక్కడ నిలబడుకుంది రా. ఇక్కడ చూసినావా నువ్వు? కల్లా చూసిన గైస్. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే
ఖచ్చితంగా మేము అనుకున్నది అయితే ఆడాలని డిసైడ్ అయిపోయాను. అదే ఆడదామా గేమ్? గేమ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా స్టార్ట్ చేద్దాం గేమ్. ఖలీల్, ఖలీల్, రే ఖలీల్.